ఏంటి ఫ్రెండు, చాంతడంత లిస్టు చదువుతున్నాడు, నీ పేరు మాత్రం చదవడేంటి? ఫైనల్ గా శ్రీనివాస్, ఇది లిస్టు. ఇదేంటి నీ పేరు లేదు? ఇది అన్యాయం సార్. అన్యాయమా? నేనున్న చోట అన్యాయం జరిగితే నేను అస్సలు ఒప్పుకోను. బీభత్సం జరిగిపోతుంది. నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పు. లాస్ట్ ఇయర్ కాలేజ్ లో జరిగిన కల్చరల్ యాక్టివిటీస్ లో నేను విన్నర్ సార్. ఇప్పుడు లిస్ట్ లో నా పేరు లేదేంటి? నా పేరు ఉండాలి కదా సార్. లాస్ట్ ఇయర్ నువ్వు గెలిస్తే ప్రతి సంవత్సరం లిస్ట్ లో నీ పేరుండాలని ఏమన్నా ఉందా? కమిటీ అందరం కలిసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని క్వాలిటీస్ చూసి ఈ లిస్ట్ ప్రిపేర్ చేశాం. ఇదే ఫైనల్. పల్లవి పేరు లేకుండా ఎలా ఫైనల్ చేస్తారు మేడం? ఏ పల్లవి లేకపోతే మీలో ఇంకెవరికి టాలెంట్ లేదా? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది యాజమాన్యం ఫైనల్ చేసిన లిస్ట్. ఇదే ఫైనల్. భాస్కర్ గారు, మీరు చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, క్లాసులకు టైం అయింది కదా, అందరూ క్లాసులకు వెళ్ళండి. ఈవినింగ్ చేద్దాం బీభత్సం. ఆంటీ లిస్ట్ లో దాని పేరు లేకుండా చేసి భలే దెబ్బ కొట్టింది కదా. ఏంటి, కల్చరల్ ప్రోగ్రామ్ ఫైనల్ లిస్ట్ లో నీ పేరు లేకుండా పోయినందుకు ఫీల్ అవుతున్నావా? పైకి ఏడిస్తే అందరూ నవ్వుతారని కన్నీళ్లు బయటకి కనబడకుండా లోపల ఏడుస్తుంది. చూసావా, నేను తలుచుకుంటే నిన్ను ఎలా తొక్కాలో అలా తొక్కుతాను. ఇంతకుముందు నువ్వు గెలిచుండొచ్చు, కానీ ఇప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా లేకుండా చేశాను. అది నా పవర్. ఇప్పుడేం చేయగలం? ఏడవడం తప్ప ఇంకేం చేయగలదా ఆంటీ? ఏంటి నవ్వుతున్నావు? మీరిచ్చిన షాక్ కి పిచ్చి పట్టిందేమో. పిచ్చి పట్టి నవ్వట్లేదమ్మా, మీరింత పిచ్చి మొహాలేంటా అని నవ్వుతున్నాను. ఏయ్, ఏంటి? కాలేజ్ లో మీకు అధికారం ఉంది కాబట్టి లిస్ట్ లో నా పేరు లేకుండా చేశారు. నన్ను బాధ పెట్టి మీరు ఆనందపడాలి అనుకున్నారు. ఆనందపడి ఊరుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నారు? రెచ్చగొడితే ఏం చేయగలవే నువ్వు? ఏం చేయగలనా? నేను అనుకుంటే ఏమైనా చేయగలనత్తయ్యా. ఆ లిస్ట్ లో నా పేరు లేకుండా చేశారు కదా,
నన్ను రెచ్చగొట్టిన ఫలితం ఏంటంటే మీ అంతట మీరే మళ్ళీ నా పేరు లిస్ట్ లో ఎంటర్ చేసేలా చేస్తా. ఓకేనా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసేలా నేను చేస్తాగా. రెడీగా ఉండండి. ఏంటంటే ఇలా మాట్లాడుతుంది? సైన్ చేయండి మేడం. లిస్ట్ లో నా పేరు లేకుండా చేశారు కదా. ఇప్పుడు నన్ను రెచ్చగొడుతున్న ఫలితం ఏంటంటే మీ అంతట మీరే మళ్ళీ నా పేరు లిస్ట్ లో ఎంటర్ చేసేలా చేస్తా. చెప్పానుగా మీ అంతట మీరే నన్ను తీసుకునేలా చేస్తానని. ఓకే, అగ్రిమెంట్లు అయిపోయాయి కాబట్టి ఇక మనం ప్రాక్టీస్ మొదలు పెడదాం. పదండి.